హాయ్ గైస్, వెల్కమ్ టు లోక్నాథ్ లెక్చర్స్. సో మనం ప్రీవియస్ వీడియోలో అయితే మనం రోని ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలి అండ్ రోస్ అండ్ కాలమ్స్ని ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలి, డిలీట్ చేసుకోవాలి, ఇంకా వర్క్ షీట్ని ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలి, వర్క్ షీట్కి రీనేమ్ ఎలా చేసుకోవాలి, ఇంకా మనమైతే అడ్జస్ట్మెంట్ లైక్ రోస్ అండ్ కాలమ్స్ని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి, మన టెక్స్ట్ లెంత్ని బేస్ చేసుకొని సో రోస్ అండ్ లెంత్ లైక్ రోస్ అండ్ కాలమ్స్ అనేవి ఎలా అడ్జస్ట్ అవ్వాలి, ఆటోమేటిక్గా మనం ఆటోమేటిక్ ఎలా సెట్ చేయాలి అంటే మనం డిఫాల్ట్గా డేటా అనేది ఎంటర్ చేస్తూ ఉంటే సో ఓవరాల్ డేటాను బేస్ చేసుకొని ఎక్సెల్ షీట్లో ఉన్న రోస్ అండ్ కాలమ్స్ అనేవి ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవ్వాలి. సో ఎలా సెట్ చేయాలి ఆటో సెట్ అనేది, రోస్ అండ్ కాలమ్స్ అనేవి అడ్జస్ట్ అవ్వడానికి ఆటో సెట్ ఎలా సెట్ చేయాలి. సో వీటన్నిటి గురించి అయితే మనం లాస్ట్ వీడియోలో ట్యూటోరియల్ 7లో అయితే డిస్కస్ చేయడం జరిగింది. సో మనం ఈ రోజు వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం different types of functions in MS Excel. So what is function? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫంక్షన్ అంటే ఏంటి? ఫంక్షన్ అంటే ఏం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక ఇన్పుట్ ఇచ్చాం. సో ఆ ఇన్పుట్ని మనం ఏదైనా ఫంక్షన్ని యూజ్ చేసి అంటే అప్లై చేసి ఈ ఫంక్షన్ని అప్లై చేయడం వల్ల సో మనకు అవుట్పుట్ అనేది ఈజీ వేలో వస్తుంది. సో దాన్ని ఫంక్షన్ అంటాం. లైక్ ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైక్ ఏదైనా మన ఒక సిస్టమ్కి లైక్ ఒక జావా ప్రోగ్రామింగ్ కానీ అప్లికేషన్స్ కానీ మనం ఒక కోడ్ రాస్తాం. కోడ్ రాసి మనం ఎగ్జిక్యూట్ కొడతాం. అది మనం ఇన్పుట్ ఇస్తున్నాం. యూజర్ అనేవాడు కోడ్ రాసి ఇన్పుట్ ఇస్తున్నాడు. సో ఎగ్జిక్యూట్ అని ప్రెస్ చేయగానే ఆ కోడ్ అనేది రన్ అయిపోయి మనకు ఒక అవుట్పుట్ని ఇస్తుంది. లైక్ వేస్ సేమ్ అలానే ఫంక్షన్స్ అనేవి అంటే ఏ ఫంక్షన్స్ అయినా ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్లో ఏ ఫంక్షన్ అయినా సో మనం ఒక యూజర్ అనేవాడు ఒక ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఫంక్షన్ని అప్లై చేసి సో ఇది అవుట్పుట్ ఇస్తుంది. ఈ ఫంక్షన్ యూజ్ చేసుకొని అవుట్పుట్ తీసుకోవచ్చు యూజర్ అనేవాడు అండ్ అవుట్పుట్ అనేది మనకు ప్రొడ్యూస్ అవుతుంది అండ్ మీన్ అవుట్పుట్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్ అండి. ఓవరాల్గా ఎంఎస్ ఎక్సెల్లో ఉన్న ఫంక్షన్స్ గురించి అయితే మనమైతే డిస్కస్ చేద్దాం. సో లాజికల్ ఫంక్షన్స్, మ్యాథమెటికల్ ఫంక్షన్స్, టెక్స్ట్ ఫంక్షన్స్, డేట్ అండ్ టైమ్ ఫంక్షన్స్, లుకప్ ఫంక్షన్స్ అండ్ రిఫరెన్స్ లుకప్ అండ్ రిఫరెన్స్ ఫంక్షన్స్, సమ్మరీ ఫంక్షన్స్ అండ్ ఎర్రర్ ఫంక్షన్స్. సో ఓవరాల్గా ఇవన్నీ ఫంక్షన్స్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్. సో ఈ ఓవరాల్ ఫంక్షన్స్ అనేవి ఇందాక చెప్పాముగా మనం. సో ఈ ఓవరాల్ ఫంక్షన్స్ యూజ్ చేసి మనం ఏదైతే యూజర్ కి రిక్వైర్మెంట్ ఉందో సో ఈ ఫంక్షన్స్ అప్లై చేయడం వల్ల మనం ఈజీ క్యాలిక్యులేషన్స్ కానీ ట్రూ ఆర్ ఫాల్స్ కానీ లైక్ బిలో అండర్ వాట్ ఎవర్ యూ గైస్ వాంట్ టు డూ లైక్ ఈజీగా మన వర్క్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఈ ఫంక్షన్స్ అనేవి మనం యూజ్ చేస్తాం. లైక్ మనం ఇనిషియల్ గా మనం ఎంఎస్ ఎక్సెల్ షీట్ నుంచి ఎలా చెప్తున్నాం లైక్ ఇంట్రొడక్షన్ ఆఫ్ ఎంఎస్ ఎక్సెల్ షీట్, మళ్ళీ తర్వాత షార్ట్ కట్ కీస్ గురించి అయితే డిస్కస్ చేసాం. ఓవరాల్ షార్ట్ కట్ కీస్ గురించి అయితే సో ఆ తర్వాత వీడియోలో ఏం డిస్కస్ చేసాం లైక్ ఎలా రోస్ అండ్ కాలమ్స్ ఇన్సర్ట్ చేసుకోవాలి వీటన్నిటి గురించి. సో ఇది ఈ కాన్సెప్ట్ నుంచి మెయిన్ ఇంపార్టెంట్ అండి. సో మనం బిఫోర్ ఈ షార్ట్ కట్ కీస్ కానీ లేకపోతే ఇన్సర్ట్ రోస్ అండ్ అవన్నీ బేసిక్ థింగ్స్ అంటే బేసిక్ థింగ్స్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్. సో అవన్నీ తెలిసి ఉంటేనే ఈ ఫంక్షన్స్ కానీ ఏదైనా మన క్యాలిక్యులేషన్స్ కానీ చేయగలం. సో ఇవి ఓవరాల్ గా ఫంక్షన్స్ అండి. లాజికల్ ఫంక్షన్స్, మ్యాథమెటికల్ ఫంక్షన్స్, టెక్స్ట్ ఫంక్షన్స్, డేట్ అండ్ టైమ్ ఫంక్షన్స్, లుక్అప్ ఫంక్షన్స్ అండ్ సమ్మరీ ఫంక్షన్స్ అండ్ ఎర్రర్ ఫంక్షన్స్ ఇవన్నీ ఓవరాల్ గా ఫంక్షన్స్. సో మనం ఎంఎస్ ఎక్సెల్ లో ఏ ఫంక్షన్ అయినా ఏ క్యాలిక్యులేషన్స్ అయినా ఏ ఫంక్షన్స్ అయినా యూజ్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 + 2 ఇచ్చాం, ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఇక్కడ ప్లస్ 2 + 2 ఇచ్చాం. ఈ ఫంక్షన్ అనేది అంటే ఈ క్యాలిక్యులేషన్ అనేది అప్లై అవ్వలేదు. ఎందుకు? సో ఎంఎస్ ఎక్సెల్ అనేది ఇలా మనం కామన్ గా ఇస్తే ఇది క్యారెక్టర్స్ లాగా కన్సిడర్ చేస్తుంది. అది ఎంఎస్ ఎక్సెల్ అనేది ఇది ఫంక్షన్ లైక్ క్యాలిక్యులేటర్ ఐ మీన్ క్యాలిక్యులేషన్స్ గా లైక్ కన్సిడర్ చేయాలి అంటే ఏం చేయాలి అంటే ఈజ్ ఈక్వల్ అనేది మనం ఇవ్వాలి. సో ఈజ్ ఈక్వల్ ఇవ్వగానే ఎంఎస్ ఎక్సెల్ షీట్ అనేది కన్సిడర్ చేస్తుంది. ఎలా అని? ఓ ఇది క్యాలిక్యులేషన్, మనం ఇప్పుడు క్యాలిక్యులేషన్స్ చేస్తున్నాం అని ఎంఎస్ ఎక్సెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కన్సిడర్ చేస్తుంది. ఈజ్ ఈక్వల్ 2 + 2 ఇచ్చామనుకున్నాం, సో 4 అలాగా. సో ఓవరాల్ గా ఇవన్నీ ఫంక్షన్స్ అండి. మనం ప్రతి వీడియోలో ఐ మీన్ ఈ ఓవరాల్ ఫంక్షన్స్ అనేవి గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో ఈ రోజు వీడియోలో అయితే మనం లాజికల్ ఫంక్షన్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో ఈ ఫంక్షన్ సో ఈ ఓవరాల్ లాజికల్ ఫంక్షన్స్ లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ లో లాజికల్ ఫంక్షన్ అనేది ఒక టైప్. సో ఈ లాజికల్ ఫంక్షన్స్ లో లాజికల్ ఫంక్షన్స్ మీన్స్ ఇఫ్, అండ్, ఆర్, నాట్. సో ఈ ఓవరాల్ అన్ని కూడా లాజికల్ ఫంక్షన్స్ కిందకి వస్తాయి.
సో ఇఫ్ ఫంక్షన్ ని ఎలా యూజ్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఈక్వల్ అనేది మనం ఏదైనా క్యాలిక్యులేషన్స్ వాట్ ఎవర్ యూ గైస్ డూయింగ్ ఇన్ ద క్యాలిక్యులేషన్స్ ఇన్ ద ఎంఎస్ ఎక్సెల్ షీట్ లైక్ ఫంక్షన్స్ కానీ క్యాలిక్యులేషన్స్ కానీ ఏవైనా ఓవరాల్ క్యాలిక్యులేషన్స్ రిలేటెడ్ మీరు ఏం చేయాలన్నా ఈజ్ ఈక్వల్ అనేది మ్యాండేటరీ. ఇక్కడ ఈజ్ ఈక్వల్ ఇచ్చినప్పుడు మాత్రమే ఎంఎస్ ఎక్సెల్ షీట్ అనేది కన్సిడర్ చేస్తుంది ఇది క్యాలిక్యులేషన్స్ అని ఫంక్షన్స్ అని, అప్పుడు మాత్రమే క్యాలిక్యులేషన్స్ చేస్తుంది. సో మనం ఈజ్ ఈక్వల్ ఇవ్వకుండా ఇన్సర్ట్ చేయకోకుండా ఎంటర్ చేస్తే అది ఒక టెక్స్ట్ లా మాత్రమే కన్సిడర్ చేస్తుంది. ప్లీజ్ రిమెంబర్ ఇట్. ఓకే, సో ఈజ్ ఈక్వల్ ఇఫ్. సో ఇఫ్ ఇచ్చి ఓపెన్ బ్రాకెట్. సో ఇక్కడ ఏముంది? లాజికల్ టెస్ట్, వాల్యూ ఇఫ్ ట్రూ, వాల్యూ ఇఫ్ ఫాల్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి? 2 is equal to 2 ఇచ్చాం. 2 is equal to 2 కమా వాల్యూ ఇఫ్ ట్రూ. సో 2 is equal to 2 అనేది వాల్యూ అనేది సాటిస్ఫై అయితే ట్రూ అని రావాలి. నాట్ సాటిస్ఫై అయితే 2 is equal to 2 అనేది సాటిస్ఫై అయితే ట్రూ అని రావాలి. నాట్ సాటిస్ఫై అయితే ఫాల్స్ రావాలి. సో ఎలా? ఇక్కడ ట్రూ కమా ఫాల్స్. సో 2 is equal to 2 సాటిస్ఫై అవుతుంది కాబట్టి ఇక్కడ ట్రూ వస్తుంది. సో ఇఫ్ ఇన్ కేస్ 2 is equal to 2 అనేది సాటిస్ఫాక్షన్ అవ్వలేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ. సో మనం ఈ డబుల్ కోట్స్ ఎందుకు ఇచ్చామంటే ఇక్కడ అనేది ట్రూ అనేది టెక్స్ట్ కదా, మనకు టెక్స్ట్ కి అయితే ఇలా టెక్స్ట్ ఇస్తున్నప్పుడు డబుల్ కోట్స్ అనేవి ఇవ్వాలి. సో ఇక్కడ మనం ఏదైనా నెంబరింగ్ ఇస్తే డబుల్ కోట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, సో 2 is equal to 2 అనేది సాటిస్ఫాక్షన్ అవుతుంది కాబట్టి లైక్ 2 is equal to 2 is అనేది కరెక్టే కాబట్టి సో ట్రూ అనేది వస్తుంది ఎంటర్ ఇవ్వగానే ఇలా. సో ఇది మనం రియల్ లైఫ్ లో లేకపోతే మనం రియల్ టైమ్ లో ఎలా యూజ్ చేస్తాం? సో ఈ ఇఫ్ ఫంక్షన్ అనేది మనకు రియల్ టైమ్ లో ఎలా యూజ్ అవుతుంది? ఈ ఫంక్షన్ ఓకే, ఈ ఫంక్షన్ లాజిక్ ఓకే, ఎవ్రీథింగ్ ఓకే, బట్ ఈ ఫంక్షన్ అనేది మనకు క్యాలిక్యులేషన్స్ లో కానీ రియల్ టైమ్ లో కానీ మనకు ఎలా యూజ్ అవుతుంది ఎంఎస్ ఎక్సెల్ షీట్ లో అయితే ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంప్లాయీ నేమ్, డిపార్ట్మెంట్, శాలరీ, బోనస్, ఓవరాల్ ఎంప్లాయీ రిలేటెడ్ టేబుల్ అనేది డేటా అనేది ఇక్కడ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటి? అబోవ్ అండ్ బిలో. ఫర్ ఎగ్జాంపుల్ ఇస్ ఈక్వల్డ్ ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ లాజికల్ టెస్ట్. సో గ్రేటర్ దాన్ ఏమి ఇచ్చాం? లైక్ 50,000 అబోవ్ వచ్చే వాళ్ళందరికి అబోవ్ అని రావాలి. సో 50,000 కన్నా శాలరీ బిలో వచ్చే వాళ్ళకి బిలో అని ఇక్కడ మెన్షన్ చేయాలి. సో అలాంటప్పుడు మనం ఎలా ఎంటర్ చేయాలి? ఇఫ్ సి లైక్ ఏంటి? C20 అనేది దీని అడ్రస్. సో ఏంటి? 50,000 కమా సో వాల్యూ ఇఫ్ ట్రూ. ఈ వాల్యూ ట్రూ ఇఫ్ ఇన్ కేస్ సాటిస్ఫాక్షన్ అయితే ట్రూ అని రావాలి, వాల్యూ అనేది నాట్ సాటిస్ఫాక్షన్ అయితే ఫాల్స్ అనేది రావాలి. ట్రూ కమా ఫాల్స్ ఎంటర్. సో మనం ఇక్కడ డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్ గా సో 50,000 అబోవ్ శాలరీ ఉన్న వాళ్ళు లైక్ 50,000 అబోవ్ శాలరీ ఉన్న వాళ్ళందరికీ ట్రూ అనేది వస్తుంది. సో 50,000 బిలో ఉన్న వాళ్ళందరికీ ఫాల్స్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఇలా డ్రాగ్ చేస్తే సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో 60,000 ట్రూ, 50,000 ఫాల్స్, 89,000 ట్రూ, 38,000 ఫాల్స్, 45,000 ఫాల్స్, 78,000 ట్రూ, 42,000 ఫాల్స్. సో ఇక్కడ ఎందుకు అలా వచ్చింది? సో 50,000 అబోవ్ ఉన్న వాళ్ళు మాత్రమే మనం ఇక్కడ కండిషన్ ఏమైనా ఇచ్చాము? లాజికల్ కండిషన్ ఇఫ్ కండిషన్ యూజ్ చేసి ఏమి ఇచ్చాము? ఇఫ్ ఇన్ కేస్ 50,000 అబోవ్ ఉన్న వాళ్ళు మాత్రమే ట్రూ అని మనకు ఇక్కడ ఇన్సర్ట్ అవ్వాలి. 50,000 కన్నా బిలో ఉన్న వాళ్ళవి ఫాల్స్ అని రావాలి. ఇది మనం ఈ కండిషన్ అనేది ఈ లాజికల్ ఫంక్షన్ యూజ్ చేసి అప్లై చేసాం. సో ఆ లాజికల్ ఫంక్షన్స్ ని యూజ్ చేసుకొని ఇక్కడ ఓవరాల్ గా ట్రూ ఫాల్స్ అనేవి వచ్చేసాయి. సో ఈ లాజికల్ ఫంక్షన్ అనేది మీకు అర్థమైంది అనుకుంటాను, ఈ ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తాం, సో ఎలా యూజ్ చేయాలనేసి. సో నెక్స్ట్ అండ్. ఫర్ ఎగ్జాంపుల్ అండ్ గురించి అంటే లైక్ మనకు గేట్స్ తెలుసుగా, లైక్ లాజికల్ గేట్స్
జీరో 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 1 1. సో లాజికల్ గేట్స్ ఎలా ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ 0 0. సో ఇక్కడ is equal to and open bracket logical 1 comma logical 2 close bracket enter. is equal to and కండిషన్ యూజ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు లాజికల్ గేట్స్ తెలుసు కదా. సో 0 0 1 1 0 0 1 1 సంథింగ్ ఇలా. సో 0 అంటే ఫాల్స్ అని, 1 అంటే ట్రూ అని. సో 0 0 1 ఐ మీన్ ఇక్కడ అండ్ యూజ్ చేసి అండ్ గేట్ యూజ్ చేసి ఎలా వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ 0 0 0 0 0 0 0 1 1 1 1 1 అలాగా. సో అండ్ గేట్ ని ఎలా యూజ్ చేస్తాం అలాగా. సో ఇక్కడ మనం అండ్ గేట్ ని యూజ్ చేసి is equal to and open bracket logical 1 comma logical 2 close bracket enter false. సో ఇలా డ్రాగ్ చేద్దాం. సో మనకు ఇక్కడ ఏంటి 0 0 0 0 0 0 0 1 1 ఫాల్స్. సో 1 1 ట్రూ 1 1 ట్రూ ఇలాగా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ అండ్ గేట్ ని మనం రియల్ టైమ్ లో ఎలా యూజ్ చేస్తాం అనేది చూపిస్తాను. లైక్ ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ is equal to and open bracket సో లాజికల్ 1. సో లాజికల్ 1 అంటే ఏంటి? సో 60,000 తీసుకున్నాం. 60,000 గ్రేటర్ దాన్ 50,000 కమా బోనస్ గ్రేటర్ దాన్ 2,000. సో ఇక్కడ మనం అండ్ అనే ఫంక్షన్ ని యూజ్ చేస్తున్నాం. లాజికల్ ఫంక్షన్స్ లో మనం ఇక్కడ అండ్ ఫంక్షన్ ని యూజ్ చేస్తున్నాం. ఈ అండ్ ఫంక్షన్ ని ఎలా యూజ్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అండ్ ఫంక్షన్ లో 2 అనేవి సాటిస్ఫాక్షన్ అవ్వాలి. అంటే 2 కండిషన్స్ సాటిస్ఫాక్షన్ అవ్వాలి. ఏంటి? ఇక్కడ శాలరీలో 50,000 కన్నా అబోవ్ ఉండాలి. ఇక్కడ బోనస్ లో 2,000 కన్నా అబోవ్ ఉండాలి. అప్పుడు మాత్రమే మనకి ఇక్కడ ట్రూ అనేది రావాలి. సో ఇక్కడ 50,000 అబోవ్, ఇక్కడ 2,000 అబోవ్, అప్పుడు మాత్రమే మనకు ట్రూ రావాలి. ఇన్ కేస్ ఇక్కడ 50,000 కన్నా తక్కువ ఉన్నా, ఇక్కడ 2,000 బోనస్ కన్నా ఎక్కువ ఉన్నా, తక్కువ ఉన్నా అక్కడ ఫాల్స్ రావాలి. ఎంటర్ చేద్దాం. డ్రాగ్ చేయండి ఇలాగా. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసి 50,000 అబోవ్ ఉన్నది, ఇక్కడ 2,000 అబోవ్ ఉన్నది ట్రూ. 50,000 అబోవ్ ఉన్నది, సారీ 50,000 అబోవ్ లేదు కదా, జస్ట్ 50,000. 50,000 ఈక్వల్ అయితే ఇది అప్లై అయినట్టు. 50,000 అబోవ్ కాబట్టి ఫాల్స్ వచ్చేసి. ఇక్కడ 89,000 5,000 బోనస్. ఇక్కడ ఏంటి? 50,000 కన్నా అబోవ్ లేదు, 2,000 కన్నా అబోవ్ లేదు, సో ఫాల్స్ వచ్చేసి. 45,000 కన్నా అబోవ్ లేదు, లైక్ 50,000 కన్నా అబోవ్ లేదు, 45,000 ఉంది కాబట్టి సో ఫాల్స్. 78,000 ఉంది, 50,000 కన్నా అబోవ్, ఇక్కడ 2,000 బోనస్ కన్నా అబోవ్ లైక్ 5,000 ఉంది కాబట్టి సో ఇక్కడ ట్రూ వచ్చింది. సో నార్ గేట్ ని ఎలా యూజ్ చేస్తాం? నాట్ గేట్ లైక్ ఆర్ గేట్ ని ఎలా యూజ్ చేస్తాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం అండ్ ప్లేస్ లో ఆర్ అనేది ఇంప్లిమెంట్ చేయండి, లైక్ ఇన్సర్ట్ చేయండి. సో ఇన్సర్ట్ చేస్తే ఆర్ గేట్ ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు 2 డేటా ఉన్నది, అంటే శాలరీ అండ్ బోనస్ అనే 2 కాలమ్స్ డేటా ఉన్నది. సో ఇందులో మనం అప్లై చేసిన కండిషన్ లో ఏది సాటిస్ఫాక్షన్ అయినా, అంటే ఇక్కడ 50,000 కన్నా అబోవ్ ఉన్నా, ఇక్కడ 2,000 కన్నా అబోవ్ ఉన్నా, ఈ 2 ఇట్లలో ఏ కండిషన్ అయినా సాటిస్ఫాక్షన్ అవుతే ఓవరాల్ గా ఇక్కడ మనకు ట్రూ ఓవరాల్ గా ట్రూ అని మాత్రమే వస్తుంది. సో చెక్ చేద్దాం. సో మనకు 2 కండిషన్స్ లో ఏ కండిషన్ అయినా సాటిస్ఫాక్షన్ అయినా కూడా సో మనకు ట్రూ అనే వస్తుంది. సో మనకి ఇన్ కేస్ ఏ కండిషన్ అయినా ట్రూ ఐ మీన్ సాటిస్ఫాక్షన్ కాకపోతే అప్పుడు మాత్రమే ఫాల్స్ వస్తుంది. సో ఇక్కడ ఏంటి? ఇక్కడ ఎందుకు ఫాల్స్ వచ్చింది? సో 50,000 కన్నా అబోవ్ లేదు, ఇక్కడ 2,000 కన్నా అబోవ్ లేదు. సో ఈ 2 కండిషన్స్
ఏది కూడా సాటిస్ఫాక్షన్ అవ్వలేదు, అందుకు ఫాల్స్ వచ్చింది. ఇక్కడ సేమ్ 45,000 2,000, ఇక్కడ 42,000 2,000. సో అలాగా మనకు ఆర్ గేట్ అంటే లైక్ ఎలా, ఏదో ఒక ఉన్న ఓవరాల్ డేటాలో సో ఏదో ఒక కండిషన్ లైక్ ఇక్కడ 50,000 కన్నా అబోవ్ అన్నా, లేకపోతే ఇక్కడ 2,000 బోనస్ కన్నా అబోవ్ అన్నా, సో ఈ ఓవరాల్ టూ కండిషన్స్ లో ఏదో ఒక కండిషన్ సాటిస్ఫాక్షన్ అవుతే సో అప్పుడు మనకి ఇక్కడ ట్రూ అని వస్తుంది. సో ఈ రెండు కండిషన్లు ఫెయిల్ అయితే ఫాల్స్ అనేది వస్తుంది అలా. సో మనకి ఇలా ఈ ఓవరాల్ ఫంక్షన్ అనేవి యూజ్ అవుతాయి. సో నేను మళ్ళీ కూడా ఒకసారి బ్రీఫ్ గా చెప్తున్నాను ఎలా యూజ్ అవుతాయి అనేసి. సో ఈ ఫంక్షన్స్ ని యూజ్ చేసి మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ లాజికల్ ఫంక్షన్స్ లో ఇఫ్ అండ్ ఆర్ నాట్ గేట్. సో ఇఫ్ ఎలా యూజ్ అవుతుందని చెప్పాము, ఇజ్ ఈక్వల్ టు ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ లాజికల్ టెస్ట్ ఏంటి, మనకు 60 గ్రేటర్ దాన్ 50,000 కమా. సో ఈ ఇఫ్ కండిషన్ యూజ్ చేసినప్పుడు లైక్ గ్రేటర్ దాన్ 50,000 ఉంటే ఇన్ కేస్ వాల్యూ ఇఫ్ ట్రూ ఈజ్ 50,000 కన్నా ఎక్కువ ఉంటే ట్రూ రావాలి, వాల్యూ అనేది 50,000 కన్నా తక్కువ ఉంటే ఫాల్స్ రావాలి. సో ట్రూ ఫాల్స్ ఎంటర్. సో మనం ఇలా డ్రాగ్ చేస్తే ఓవరాల్ గా సో మనం అప్లై చేసిన కండిషన్ వాల్యూస్ అనేది ఇలా వస్తాయి. సో నెక్స్ట్ ఏంటి, అండ్. సో అన్ని ఎలా యూజ్ చేయాలి, ఈజ్ ఈక్వల్ అండ్ ఓపెన్ బ్రాకెట్ లాజికల్ 1. సో అందులో మనం టూ కండిషన్స్ అనేవి ఇస్తాం, ఎలాగా లాజికల్ 1. సో గ్రేటర్ దాన్ 50,000. సో ఇది ఒక కండిషన్ అంటే ఏంటి, నాకు గ్రేటర్ దాన్ 50,000 ఉండాలి కమా. సో లాజికల్ 2 ఇక్కడ ఏంటి 2,000 బోనస్ కన్నా ఎక్కువ ఉండాలి. సో ఏ ఎంప్లాయీకైనా 50,000 కన్నా శాలరీ ఎక్కువ ఉన్నా బోనస్ 2,000 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఈ టూ కండిషన్స్ సాటిస్ఫాక్షన్ అయినప్పుడు మాత్రమే నాకు ఇక్కడ ట్రూ అని రావాలి. సో ఈ అండ్ గేట్ లో ఏ కండిషన్ కూడా సాటిస్ఫాక్షన్ అవ్వకపోయినా అంటే సో 50,000 కన్నా తక్కువ ఉన్నా లేకపోతే 2,000 బోనస్ కన్నా తక్కువ ఉన్నా గ్రేటర్ దాన్ కన్నా తక్కువ ఉన్నా ఆ టూ కండిషన్స్ లో ఏ కండిషన్ సాటిస్ఫాక్షన్ అవ్వకపోయినా అది ఫాల్స్ అనేది వస్తుంది. సో ఇక్కడ చూడండి ఇలాగా డ్రాగ్ చేయండి. నెక్స్ట్ ఏంటి ఆర్ గేట్. సో ఆర్ గేట్ ని ఎలా యూజ్ చేస్తాం, ఇజ్ ఈక్వల్ ఆర్ ఓపెన్ బ్రాకెట్ లాజికల్ 1 ఫర్ ఎగ్జాంపుల్ గ్రేటర్ దాన్ 50,000 క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. సో ఆర్ గేట్ అనేది సింపుల్ అండి, లైక్ మనం ఒక కండిషన్ ఇస్తే ఆ కండిషన్ బేస్ చేసుకొని ట్రూ ఆర్ ఫాల్స్ ఇస్తుంది. సో నాట్ గేట్ గురించి ఇందాక డిస్కస్ చేసాం, ఎలాగా మనకు ఫంక్షన్ అవుతుంది. సో వీటన్నిటి గురించి. సో ఈ ఓవరాల్ లాజికల్ ఫంక్షన్స్ లో మనం మోస్ట్లీ యూజ్ చేసేది ఇఫ్ ఫంక్షన్ అండ్ ఫంక్షన్ అనేది మనం రియల్ టైమ్ లో ఎప్పుడైనా యూజ్ చేస్తూ ఉంటాం, లైక్ ఏదైనా క్యాల్కులేషన్స్ కానీ ఓవరాల్ ఏదైనా సేల్స్ కానీ బిజినెసెస్ లో కానీ ఓవరాల్ ఇలా మనం లైక్ మార్క్స్ ని ఫిల్టర్ చేయాలంటే బిలో పీపుల్ ఎంతమంది ఉన్నారు లేకపోతే అబో పీపుల్ ఎంతమంది ఉన్నారు. సో శాలరీ గురించి వచ్చే సో 50,000 కన్నా అబో ఎంతమంది ఉన్నారు మన కంపెనీలో, లేకపోతే 50,000 కన్నా బిలో ఎంతమంది ఉన్నారు. సో ఇలా కన్సిడర్ చేయడానికి ఇఫ్ కానీ అండ్ ఫంక్షన్స్ కానీ మనం మోస్ట్లీ యూజ్ చేస్తుంటాం. సో దిస్ ఈస్ ఓవరాల్ అబౌట్ ద లాజికల్ ఫంక్షన్స్ ఇన్ దిస్ టుడేస్ క్లాస్. So in the upcoming classes, we will discuss about the like mathematical functions, text functions, date and time functions, lookup and reference functions, and summary functions and error functions. So ఈ ఓవరాల్ ఫంక్షన్స్ గురించి మనం అప్కమింగ్ క్లాసెస్ లో నెక్స్ట్ వీడియోస్ లో డిస్కస్ చేద్దాం.
సో మనం ఈ రోజు వీడియోలో అయితే లాజికల్ ఫంక్షన్స్ గురించి అయితే డిస్కస్ చేసాం. సో మీ అందరికీ అండర్స్టాండబుల్ వేలో చెప్పేసాను అనుకుంటున్నాను. సో మీకు అందరికీ అర్థమవుతే సో కామెంట్ చేయండి ఎస్ అని. లేకపోతే మీకు ఏదైనా ఈ లాజికల్ ఫంక్షన్స్లో ఏదైనా అర్థం కాకపోయినా, లేకపోతే ఇంకా మీకు బెటర్గా తెలుసున్నా నాకు కామెంట్ చేసి తెలియజేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ గైస్. Please do subscribe our channel. So Lokinath Lecturers. So thank you so much for everyone.